నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీకైతే భారీ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన వెళ్లిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరో పక్క ఓ భారీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కైతే రానున్నట్లు తెలుస్తుంది. మరి ఆ పరిశ్రమ ఎటు రానుంది, ఏ ప్రాంతానికి రానుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉదయ్ భాస్కర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 7 నెలలు అవుతుంది సార్. ఈ 7 నెలల్లో కూడా 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే రాష్ట్రానికి వచ్చాయి. ఇదిలా ఉంటే మరో భారీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి రానుంది. అది కూడా అనంతపురం రూపురేఖలు మార్చబోతుంది అన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఏ పరిశ్రమ రానుంది సార్? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంతర్జాతీయ స్థాయికి చెందినటువంటి పరిశ్రమలను రాబట్టడంలో చంద్రబాబు గారికి ఇవాళ కొత్తగా తెచ్చేదేం లేదమ్మా. మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద సంస్థలనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కి తీసుకొచ్చిన ఘనత బాబు గారికి ఉంది. ఇవాళ ఎయిర్ బస్ అనే ఒక సంస్థ 1,00,000 కోట్ల రూపాయలతోటి మన ఆంధ్రప్రదేశ్లో పెట్టించడానికి బాబు గారు చాలా ప్రయత్నిస్తున్నారు. ఎయిర్ బస్ అనే సంస్థ అన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. కాకపోతే ఫిల్టర్ చేయంగా 4 రాష్ట్రాలు అయితే వాళ్ళ ఫిల్టర్లో 4 రాష్ట్రాలు అయితే వాళ్ళ మనసులో ఉన్నట్టు మనకు తెలిసిన న్యూస్. ఆ 4 రాష్ట్రాలు గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల ఫిల్టర్లో ఈ మన రాష్ట్రానికి ఈ పరిశ్రమను తీసుకురావడానికి బాబు గారు తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఇది అనంతపురంలో లొకేట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి వాళ్ళకి ఆకర్షిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడతారని. దానితోడు ఇక్కడ ఆల్రెడీ అనంతపూర్లో కియా పరిశ్రమ ఉంది. కియా పరిశ్రమతో పాటు అనంతపూర్కి ఇంతకుముందు నీళ్లు లేని జిల్లాగా, కరువు జిల్లాగా ఉండేది. ఇవాళ వాటర్ కూడా పూర్తిగా అనంతపూర్కి పంపించడం జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియలో 100కి 100% బాబు గారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్కి ఈ పరిశ్రమను తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఆ పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్కి వస్తుందని ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసుకున్నట్లయితే 4 రాష్ట్రాలు ఈ పరిశ్రమ గురించి పోటీ పడుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఛాన్స్ ఎంత ఉందంటారు? తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి వస్తుందంటారా? మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుందమ్మా. 4 రాష్ట్రాలు ఏమంటే గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో మెయిన్ వాళ్ళు చూసేది ఏంటంటే సమర్థవంతమైన నాయకత్వం. బాబు గారి సమర్థవంతమైన నాయకుడు అని చెప్పడానికి మనమేం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలకు తెలిసిన సత్యం. దానికి తోడుగా అనంతపూర్లో భూముల రేట్లు తక్కువగా ఉన్నాయి. బాబు గారు భూముల్ని తక్కువ రేట్లకు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి మిగిలిన 3 రాష్ట్రాల కంటే పోటీలో బాబు గారి యొక్క విఘ్నత, బాబు గారి యొక్క విజనరీ చూసి ఇంటర్నేషనల్ కంపెనీ అయినా, దేశవాళీ కంపెనీ అయినా మన ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారిని చూసి మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి ఉపక్రమిస్తారు. అందువల్లే నేను అనంతపూర్కి, మన రాష్ట్రానికి ఆ పరిశ్రమ ఎయిర్ బస్ అనే పరిశ్రమ వస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఓకే సార్. మరి ఇప్పుడు అనంతపూర్కి చూసుకున్నట్లయితే ఆల్రెడీ కియా నెలకొని ఉంది సార్. ఇప్పుడు ఈ పరిశ్రమ రాకతో ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉపాధి పొందగలుగుతారు? ఇది చాలా పెద్ద కంపెనీ అమ్మ. 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల కంపెనీ అంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ ఏరియాకి సంబంధించిన ఈ 1,00,000 కోట్ల పెట్టుబడితో దాదాపుగా నాకు అంచనా ప్రకారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 50,000 నుంచి 60,000 ఉద్యోగాలు వస్తాయి అనేది నా అంచనా. దీనికి తగ్గట్టుగా మా బాబు గారు దానికి సంబంధించిన యాన్సిలరీస్ కానీ మిగిలిన ఉప పరిశ్రమలను కానీ తీసుకొచ్చి మన లోకల్గా ఎంటర్ప్రైనర్స్ని కూడా ఆయన అభివృద్ధి చేస్తాడు. ఓకే సార్. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో ఎటువంటి పరిశ్రమలు రాష్ట్రంలోకి వచ్చాయి? ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి సార్? పరిశ్రమలు అంటే ఇంకా ఎంఓయూలు కుదుర్చుకునే పరిశ్రమలు వస్తాయి అమ్మా. అటు పెట్రోలియం సంస్థకు సంబంధించిన పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రజెంట్ మనం ఈ దావోస్లో వీళ్ళు కలిసినటువంటి దీంట్లో ఎయిర్ బస్కి సంబంధించిన పరిశ్రమ కూడా గ్యారెంటీగా వస్తుందమ్మా. వీళ్ళు 5 సంవత్సరాల్లో లోకేష్ బాబు గారు ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలనే దాంతో ఎవరైనా అధికారంలోకి వచ్చినాక ఎవరైనా హామీలు ఇస్తే వాటిని మర్చిపోతారు. మీలాంటి విలేకరులు,
మీలాంటి ప్రింట్ మీడియా లేకపోతే ఈ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ లోకేష్ బాబు దాన్ని మెమరైజ్ చేసుకుంటా ఉన్నారు. నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని. ఇలాంటి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అనేది పక్కా. మొత్తానికి కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రానికైతే భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయని చెప్తున్నారు. అదే విధంగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా చేసి తీరుతారని చెప్పేసి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.